నమస్తే అండి. ఎవరు అధికారంలోనికి వస్తే వారి ఇష్టారాజ్యంగా యంత్రాంగం వ్యవస్థలన్నీ నడవాలంటే అది తాత్కాలికంగా మాత్రమే అలా జరుగుతుంది. తరువాత నుంచే అసలు సమస్య మొదలవుతుంది. తెలుగుదేశం అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తితో దాడి జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో. అతన్ని వైసీపీ వాడని చెప్పారు. మరి వైసీపీ వాడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకని అతన్ని విడిచిపెట్టలేదు, జైల్లోనే ఎందుకు ఉంచినట్లు, ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చేటప్పుడు కూడా అడ్డుకోవడానికే ప్రయత్నం చేశారు. మరి అతను జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అయి ఉంటే కాపాడుకుంటాడుగా, మరి లోపల ఎందుకు పెట్టిస్తాడు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు, వస్తున్నారు, పరిహారాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యతిరేక వ్యక్తులు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు, అతన్ని నెత్తిపైన పెట్టుకుంటున్నారు. మరి అతను ముద్దాయే కదా, అతను నేరస్తుడే కదా. మరి అలాగే అట్లాంటి వాడిని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని ఏమనుకోవాలి? మరి అలాగే మొన్న విజయవాడ దగ్గర రాయితో దానికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు అభిమానులు, టీడీపీ అభిమానులు, అనుకూల మేధావులు ఎందుకు వెళ్తున్నారు? దండ వేస్తుంటే ఆ సందర్భంలో తగిలిన దెబ్బ అంట, దండ దెబ్బ అంటది, అది రాతి దెబ్బ కాదంట. మరి అది వచ్చి మనకి తగిలితేగా తెలుస్తుంది, లేదంటే ఎవడైనా మనకి రాయితో విసిరిపెట్టి కొడితే కదా దాని బాధ ఏంటో మనకి అర్థమవుతుంది. కోడికత్తితో ఒకసారి గీకించుకుంటే తెలుస్తుంది దాని బాధ ఏంటో, రాతితో ఒకసారి కొట్టుకుంటే తెలుస్తుంది దాని నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో అన్నది తెలుస్తుంది మనకి. ఇది కరెక్టా కాదా అన్నటువంటిది. ఒకళ్ళని చంపేయడానికి ప్రయత్నించినా సరే తప్పు లేదు, అది వారు చేసుకున్న తప్పే అని అనుకున్నాం. అదే మనకైతే చీమ కుడితే చాలు పాము కరిచేటంతలా బాధ, ఆపసోపాలు. దోమ కుడితే మర్డర్లు చేసేంతలా కుట్రలు, విధ్వంసాలు, రౌడీయిజం చేస్తున్నారు అనేటటువంటి విధంగా. ఏమి జర్నలిజం అండి? మన సమాజం ఎక్కడికి పోతుంది? మనం ఎక్కడికి పోతున్నాము? చదువుకున్న మూర్ఖులుగా తయారవుతున్నారు మన దేశంలో. భగవానుడు అప్పుడే చెప్పాడు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని, మీ వంశపారంపర్యాన్ని రక్షిస్తుందని. మనం చిన్న స్వార్థానికి లోబడిపోయి అధర్మంగా ఉన్నట్లుగా కాకుండా దాన్ని తర్జుమా చేస్తూ జర్నలిజంలో చెప్పేటటువంటి విధంగా చేయకుండా ఉంటే మన పిల్లల్ని అదే మనల్ని రక్షిస్తుంది. నమస్తే.